గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం అడియాబాటిక్ డిమాగ్నటైజేషన్ మెథడ్ ద్వారా లో టెంపరేచర్స్ ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చో ఎక్స్పెరిమెంటల్గా చెప్పుకున్నాం. ఇప్పుడు దాని యొక్క థియరీ అంటే దాని నుంచి ఆ టెంపరేచర్ తగ్గుతుంది అనుకుంటున్నాం కదా, ఆ చేంజ్ ఇన్ టెంపరేచర్కి ఆర్ టెంపరేచర్ ఈక్వేషన్ అనేది మనం ఈ థియరీ ద్వారా డిరైవ్ చేస్తాం. సో క్రిందటి వీడియోలో మనం స్థిరోష్ణక నిరయస్కాంతీకరణ ప్రయోగపు అమరికని అంటే ఆ సిద్ధాంతం ద్వారా మనం అల్ప ఉష్ణోగ్రతని ఎలా పొందొచ్చో ప్రయోగపరంగా తెలుసుకున్నాం. ఇప్పుడు సిద్ధాంతపరంగా దాని నుంచి ఆ అల్ప ఉష్ణోగ్రత రాబట్టే ఆ సమీకరణాన్ని రాబడతాం. సో దానికి మనం ఏం చేస్తున్నాము, ఒక పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ తీసుకుంటున్నాం కదా, ఆ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెడుతున్నాం కదా, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి కొంత మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఉంటుంది. అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటే యూనిట్ ఏరియాకున్న మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్నే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటున్నాం. మనం తీసుకున్న పారా అయస్కాంత పదార్థంని అయస్కాంత క్షేత్రంలో పెడుతున్నాం కదా, అయస్కాంత క్షేత్రం యొక్క అయస్కాంత అభివాహ సాంద్రత B అంటున్నాం. అంటే ప్రమాణ వైశాల్యానికి గల బలరేఖల సంఖ్యనే అయస్కాంత రేఖల సంఖ్యనే ఆర్ అయస్కాంత బలరేఖల సంఖ్యనే అయస్కాంత అభివాహ సాంద్రత అంటున్నాము. దాన్ని B అనే అక్షరంతో సూచిస్తున్నాం. అండ్ దాని యొక్క ఇంటెన్సిటీ, ఒక గ్రామ్ మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ మనం తీసుకుంటున్నాం కాబట్టి దాని యొక్క ఇంటెన్సిటీ I అనుకుంటున్నాం. అంటే ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ I. ఇప్పుడు అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు దాని యొక్క ఇంటెన్సిటీ చేంజ్ అవుతుంది. ఎంత చేంజ్ అవుతుంది అంటే DI అవుతుంది. అంటే ఇప్పుడు మనం తీసుకున్న పారా అయస్కాంత పదార్థము, ఒక గ్రామ్ మోల్ కలిగిన పారా అయస్కాంత పదార్థాన్ని తీసుకున్నాం కదా, దాని యొక్క అయస్కాంతీకరణ తీవ్రతని ఐతో సూచిస్తున్నాము. ఇప్పుడు అది దాని అయస్కాంతీకరణ తీవ్రత అనేది మారుతుంది. ఎంతకు మారుతుంది అంటే DIకి మారుతుంది. ఇప్పుడు మనకి వర్క్ డన్ బై ద ఫీల్డ్ ఆన్ ద సబ్స్టెన్స్, అంటే ఫీల్డ్ వలన అంటే మ్యాగ్నటైజ్ అయినప్పుడు ఆ మ్యాగ్నటిజం వల్ల సబ్స్టెన్స్ మీద జరిగిన వర్క్ ఎంత అంటే dW = BDI. అలా కాకుండా వర్క్ అంటే డీమ్యాగ్నటైజ్ అయినప్పుడు సబ్స్టెన్స్ మీద జరుగుతుంది కదా వర్క్, అది ఎంత అంటే dW = BDI. ఇక్కడ అర్థమైందా? B అనేదేమో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, అలాగే అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీని B అనుకుంటున్నాం. I అనేది ఏంటి? ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్. సో ఈ ప్రాసెస్ జరిగినప్పుడు చేంజ్ ఇన్ ఇంటెన్సిటీ ఎంత అవుతుంది అంటే DI అవుతుంది. సో ఫీల్డ్ వల్ల సబ్స్టెన్స్ మీద జరిగిన వర్క్ ఎంత అంటే dW = BDI. సో డీమ్యాగ్నటైజ్ అయినప్పుడు సబ్స్టెన్స్ వల్ల ఫీల్డ్ మీద జరిగిన వర్క్ ఎంత అంటే dW = BDI అవుతుంది. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారం dQ = du + dW అని తెలుసు. dW ప్లేస్లో PdV రాసుకుంటున్నాము, అది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు మనకు జరిగిన వర్క్ ఏం తీసుకుంటున్నాము? W ప్లేస్లో -BDI తీసుకుంటున్నాం. అంటే అట్ లాస్ట్ మనకి డిమాగ్నటైజ్ అయినప్పుడు జరిగిన వర్క్ కాబట్టి అది తీసుకుంటున్నాం. సో dQ = du - BDI అవుతుంది. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1ని 2ని కంపేర్ చేస్తే మనకి లెఫ్ట్ సైడ్ dQ = dQయే కదా, మళ్ళీ du = du. సో ఏది -BDI PdV రెండు కంపేర్ చేసినప్పుడు B ప్లేస్లో ఏం రాయొచ్చు? -P రాయొచ్చు, లేదంటే P ప్లేస్లో -B రాసుకోవచ్చు. అలాగే DI ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ టు DV, అంటే V = I. ఇప్పుడు మనం ఆల్రెడీ థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ నుంచి మ్యాక్స్వెల్స్ థర్మోడైనమిక్ రిలేషన్స్ డిరైవ్ చేసాం కదా, అందులోంచి థర్డ్ రిలేషన్ అంటే ∂T/∂P at S = ∂V/∂S at P. సో ఆ ఈక్వేషన్ని కన్సిడర్ చేస్తున్నాం. సో దాంట్లో ఇంతకుముందు మనం కంపేర్ చేసిన ఈక్వేషన్ P ప్లేస్లో -B పెడుతున్నాము, అలాగే V ప్లేస్లో I పెడుతున్నాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మైనస్ బయటికి తీసుకొచ్చాం. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్లో బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ∂Tతో మల్టిప్లై చేసాం. ఇక్కడ ∂I/∂S ఉంది కదా, అంటే ఏం చేసాము? ∂I/∂T × ∂T/∂S ఇలా మల్టిప్లై చేసాం. అట్ సఫిక్స్ B ఉంది. కానీ ఇక్కడ ఎలా ఉంది? AB (X) అంటే A(x) B(x) రాసుకోవచ్చు కదా, ఆ విధంగా రాసాం. ∂I/∂T at constant B, ∂T/∂S at constant B.
నెక్స్ట్ ఇలా రాసాం. ఇప్పుడు ఈ టర్మ్ని న్యూమరేటర్లో ఉంది కదా, దాన్ని డినామినేటర్లోకి తీసుకెళ్తాం. అంటే ∂t/∂s at b అనే టర్మ్ని 1/లో రాసినప్పుడు ఏం రాస్తాము, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది కదా. సో ∂s/∂t at b అయింది. ఇప్పుడు బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఈ ఎక్స్ప్రెషన్కి మల్టిప్లై చేస్తున్నాం, టీ మల్టిప్లై చేస్తున్నాం న్యూమరేటర్ అండ్ డినామినేటర్. అండ్ ఇప్పుడు న్యూమరేటర్లో ఆ టీ అలాగే ఉంచేసి డినామినేటర్లోకి వచ్చేటప్పటికి దాని లోపలికి తీసుకెళ్ళాం. సో లోపలికి తీసుకెళ్తే ఆటోమేటిక్గా మనకు తెలుసు కదా, టీ ఇంటూ ∂s ఎంత, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారం ∂q. సో ∂q/t అయింది. ఇది దీన్ని టీడీఎస్ని ∂q అనుకున్నాం. ఆల్రెడీ ఇంతకుముందు డెరైవ్ చేసాం కదా, పొటెన్షియల్స్లో డెరైవ్ చేసినప్పుడు ఎక్కడ తీసుకున్నాము ∂qని, ఏమని తీసుకున్నాము, mCb/t తీసుకున్నాం కదా జౌల్ కెల్విన్ ఎఫెక్ట్లో. సో m అంటే మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్, CB అంటే స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని అర్థం. అంటే మనకి స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ CP అని తెలుసు, స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ CB అని తెలుసు. అలాగే స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని CB అంటున్నాం ఇంటూ ∂t. సో న్యూమినేటర్లో dq ప్లేస్లో మనం ఇది రాసాం కదా, డినామినేటర్లో ఆల్రెడీ ∂t ఉంది కాబట్టి ∂t క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ∂q ప్లేస్లో ఇది రాసాము. సో డినామినేటర్ న్యూమినేటర్ ∂t ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది. సో నెక్స్ట్ ఆ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత MCBని ముందుకు తీసుకొచ్చేసాము. సో T/MCB ఇంటూ ∂A/∂t at b, ఈ మైనస్ని ఇటు రాసాము. సో అది ఈక్వేషన్ నెంబర్ 3. కానీ మనకు ఆల్రెడీ తెలుసు ఏంటి, మనం ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెంచితే అంత ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ కూడా పెరుగుతుంది. అంటే రెండు ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి. సో అంటే ఒకదానికొకటి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెంచితే ఇంటెన్సిటీ పెరుగుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తగ్గిస్తే ఇంటెన్సిటీ తగ్గుతుంది. సో ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని మనం జై అంటున్నాం, దాన్నే మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ అంటున్నాం. ఇక్కడ మనకి అయస్కాంత క్షేత్రం అనేది అయస్కాంతీకరణ తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. సో క్షేత్రాన్ని పెంచితే తీవ్రత పెరుగుతుంది, క్షేత్రాన్ని తగ్గిస్తే తీవ్రత తగ్గుతుంది. సో అనులోమానుపాత స్థిరాంకాన్ని జై అంటున్నాము, దాన్నే అయస్కాంత ససెప్టబిలిటీ అంటున్నాం. సో దీని నుంచి ఏం రాయొచ్చు, I = xib అంటే జై = I/b, ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కానీ మనకి క్యూరీస్ లా ఇంటర్మీడియట్లో చదువుతారు మీరు. సో క్యూరీస్ లా ప్రకారం ఏం రాయొచ్చు, జై = c/t అంటే జై అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. అక్కడ ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని సి అంటున్నాము, దాన్ని క్యూరీస్ కాన్స్టెంట్ అంటున్నాము. సో జై వాల్యూ ఎంత అంటే క్యూరీస్ లా ప్రకారం c/t. సో c/t అయింది కదా. సో ఈక్వేషన్ ఏ, ఇది ఈక్వేషన్ బి. అంటే మనకి ఇంటెన్సిటీ మీద డిపెండ్ అయినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చిన ససెప్టబిలిటీ ఎంత అంటే ఈక్వేషన్ నెంబర్ ఏ. క్యూరీస్ లా నుంచి వచ్చిన ఈక్వేషన్ నెంబర్ బి. సో ఇప్పుడు ఏ అండ్ బి నుంచి రెండు జైలే కాబట్టి ఈక్వేషన్స్ ఏమవుతాయి, I/b = c/t. ఆర్ ఐని ఎలా రాసుకోవచ్చు, b × c/t. ఇప్పుడు ఈ వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఈ ఈక్వేషన్ 3లో ఏంటి, ఇక్కడ T/mCb ఇంటూ ∂I/∂t ఉంది కదా, ఆ I ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాము అంటే BC × T. ఇట్ సఫిక్స్ B ఉంది. సో BC బయటికి తీసుకొచ్చేస్తున్నాం కదా, B అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను, C అంటే క్యూరీస్ కాన్స్టెంట్ కాబట్టి C × B, సఫిక్స్ కాదు, CB × B తీసుకొచ్చేస్తే ఇంకేం మిగులుతుంది, ∂/∂t ఆఫ్, ఇంకేం మిగులుతుంది, ∂/∂t ఆఫ్ 1/t మిగులుతుంది. సో డిఫరెన్సియేషన్ ఆఫ్ ∂/∂t ఏమవుతుంది, 1/t -1/t², మైనస్ క్యాన్సిల్ అయిపోయింది, టీ క్యాన్సిల్ అయిపోయింది ఒకసారి. సో నెక్స్ట్ ఏమవుతుంది, టీ క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ క్యాన్సిల్ అయితే మిగిలిన ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, ఇంకా న్యూమరేటర్లో ఇక్కడ మిగిలింది C × B/t ఉంది కదా, T/mCb. సో ఇప్పుడు ఈ ∂b అనే టర్మ్ని తీసుకొచ్చాం. ఇది
ఈ టర్మ్ ఉంచితే మిగిలింది C/TM/CB అయింది. ఇక్కడ C సఫిక్స్ బి, ఇదేమో ఇంటూ బి కాబట్టి B ఇంటూ డో బి అయింది. ఇప్పుడు దీన్ని సమ్ ఇనీషియల్ టు ఫైనల్ ఇంటిగ్రేట్ చేస్తున్నాం. చేస్తే ఏమవుతుంది, ఇంటిగ్రల్ ఆఫ్ డో టీ ఈజ్ ఈక్వల్ టు C/TM/CB ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ B dB. సో BdBని ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది, B ఇంటిగ్రేషన్ B²/2. సో 2ని బయటకు తీసుకొచ్చేసి ఇనీషియల్ అండ్ ఫైనల్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే B²f - B²i. సో ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ DTని కదా చేసాం, సమ్ ఇనీషియల్ టు ఫైనల్ అంటే ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ T అవుతుంది బిట్వీన్ ద లిమిట్స్ ఇనీషియల్ టు ఫైనల్. సో ఇక్కడ ఏమవుతుంది, TF - TI ఈజ్ ఈక్వల్ టు C/2 ఇంటూ TM/CB ఇంటూ B²f - B²i. కానీ ఇక్కడ మనకి ఫైనల్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం చేస్తున్నాము, స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాం కదా, అంటే BF వాల్యూ ఏమవుతుంది, 0 అయిపోతుంది. అంటే ఈ టర్మ్ 0 అయిపోతే మీకు మిగిలిన చేంజ్ ఇన్ టెంపరేచర్ ఏమవుతుంది, TF - TI ఈజ్ ఈక్వల్ టు -C/2 TM/CB ఇంటూ BI². అంటే ఫైనల్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండదు కాబట్టి మనకి BF 0 అయిపోయింది. సో BI², ఇది చేంజ్ ఇన్ టెంపరేచర్ వాల్యూ. సో ఈక్వేషన్లో మైనస్ వచ్చింది అంటే అర్థం ఏంటి అంటే అక్కడ టెంపరేచర్ అనేది అడియాబాటిక్ డిమాగ్నటైజేషన్లో తగ్గుతుంది అని అర్థం. ఇక్కడ మనం ఇంకోటి కూడా తీసుకోవచ్చు, ఇక్కడ C/m అని ఉంది కదా, దాని ప్లేస్లో K తీసుకోవచ్చు. K ఈజ్ ఈక్వల్ టు C/m. అంటే ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు, -K/2 CB B²i/T. ఏం రాసుకోవచ్చు, K ఈజ్ ఈక్వల్ టు C/m అనుకుంటే కనుక ఈ టర్మ్ ప్లేస్లో ఇంక మిగిలింది ఏమవుతుంది, TF - TI వాల్యూ ఎంత అంటే -K/2 TCB ఇంటూ BI². ఇది చేంజ్ ఇన్ టెంపరేచర్ ఇన్ అడియాబాటిక్ డిమాగ్నటైజేషన్. అక్కడ మైనస్ వచ్చింది అంటే ఈక్వేషన్లో అర్థం ఏంటి అంటే టెంపరేచర్ తగ్గుతుంది అని అర్థం. దిస్ ఈజ్ యువర్ థియరీ ఆఫ్ అడియాబాటిక్ డిమాగ్నటైజేషన్. థ్యాంక్ యూ.